నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి సెక్ ఎగ్జామ్ లీడర్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కంప్లీట్గా A to Z, ఒక్క క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాకుండా ప్రతి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఒక్క వీడియో చాలు, మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు, ఓ గ్రేడ్ వస్తుంది. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళినా కూడా ఈజీగా ఓ గ్రేడ్ వచ్చే విధంగా, మీ అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎగ్జామ్ కూడా తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మీకు తెలుగులోనే కన్వీనియంట్ అంటే రాయొచ్చు. ఎందుకంటే ఇది ఒక సెక్ ఎగ్జామ్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటిది. లీడర్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి ఇది కామన్ పేపర్. అన్ని గ్రూపుల వాళ్ళకు BA, BCom, BSc, BBA, BSW, BCA ప్రతి గ్రూప్ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీల పరిధిలో లీడర్షిప్ మేనేజ్మెంట్ అనేటటువంటిది డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో ఉండడం జరుగుతుంది. లేదు వేరే సెమిస్టర్లో ఉంది, బ్యాక్లాగ్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, లీడర్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మొదట ఇంపార్టెంట్ క్వశ్చన్లు చర్చించుకున్నట్లయితే, ఇంపార్టెంట్ క్వశ్చన్లు స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లు నేను ఇచ్చేటటువంటి ఈ క్వశ్చన్లు మీరు నేర్చుకుంటే, మీ వద్ద ఇన్ కేస్ మెటీరియల్ ఉంది, నేను ఈ వీడియో చూడడం టైం వేస్ట్ అనుకుంటే ఓన్లీ క్వశ్చన్లు చూసి మీ మెటీరియల్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, వివిధ స్వీయ నిర్వహణ నైపుణ్యాలను వివరించండి. అట్లాగే హూ ఈజ్ లీడర్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ ఎఫెక్టివ్ లీడర్ అని చెప్పి క్వశ్చన్. నాయకుడు ఎవరు, సమర్థవంతమైనటువంటి నాయకుని లక్షణాలు ఏంటి, లీడర్ ఫ్యూచర్స్ అని చెప్పి ఇట్లా క్వశ్చన్ ఎట్లనైనా రావచ్చు. నాయకుడి యొక్క అంశాలకు సంబంధించినటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. 6 ఆప్షన్తో, అదే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ 6 ఆప్షన్తో కూడా ఉంది. ఆదర్శ నాయకుడు ఎవరు, ఐడియల్ లీడర్ అకార్డింగ్ టు యూ అనేటటువంటిది. ఈ క్వశ్చన్ అయినా రెండు ఒకటే. మీకు ఇది ఒక జనరల్ పేపర్ సెక్ ఎగ్జామ్ కాబట్టి మీ అందరికీ అది ఎట్లా రాయాలి అనేటటువంటి అంశం కూడా చెప్తా. కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు ఏముండవు, మీరు ఇచ్చే ఎగ్జాంపుల్సే ఆన్సర్స్ ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్ కూడా అట్లానే అడుగుతాడు, మీ సొంత మాటల్లో రాయండి, ఇట్లానే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్, వివిధ రకాల నాయకత్వ శైలులను వివరించండి. అట్లాగే లీడర్స్ ఆర్ బోర్న్ నాట్ మేడ్, లీడర్లు పుట్టుకతో లీడర్లు కాలేరు. అగ్రి విత్ స్టేట్మెంట్ అనేటటువంటిది. వై, ఎందుకోసం అనేటటువంటిది అని క్వశ్చన్ ఈ మోడల్లో వస్తుంది. క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ ఎట్లున్నా ఆ విధంగా, పుట్టుకతో నాయకులు అవ్వలేరు ఎందుకని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి క్వశ్చన్ వస్తుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద ట్రేట్స్ అండ్ కాంపిటెన్సీస్ ఆఫ్ యాన్ ఎంటర్ప్రైనర్, వ్యాపారవేత్త యొక్క లక్షణాలు మరియు సామర్థ్యాల జాబితా రాయండి అని చెప్పి. ఎంటర్ప్రైనర్ వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి, వ్యాపారవేత్తకు ఉండేటటువంటి లక్షణాలు, అట్లాగే సామర్థ్యాలు ఏముండాలి అనేటటువంటివి. అట్లాగే వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ లీడర్షిప్ అనేటటువంటి దాన్ని లక్షణాలు తెలియజేయండి. ఇక్కడ ఇన్నోవేటివ్ లీడర్షిప్ అంటే ఫ్యూచర్ లీడర్షిప్లో గొప్పగా ఉండాల్సినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి, భవిష్యత్తులో గొప్ప నాయకుడు కావాలంటే అతనికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని క్వశ్చన్. వాట్ డూ యూ మీన్ బై ఛాలెంజెస్ అనేటటువంటి, ఛాలెంజెస్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఇందులో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దాంట్లో ఇందులో లీడర్ అనేటటువంటి అంశంతో 3 క్వశ్చన్లు వస్తాయి. ఇందులో ఉన్నటువంటి లీడర్ అనేటిది, అందులో లీడర్ పుట్టుకతో కాలేడా, లేదంటే లీడర్ యొక్క లక్షణాలు, అట్లాగే వ్యాపారవేత్త యొక్క లక్షణాలు, సామర్థ్యాలు, వీటికి సంబంధించినటువంటి ట్రేట్స్ కాంపోనెంట్స్ అనేటటువంటిది ఈ 5th క్వశ్చన్ ఏదైతే ఉందో దీనిలాగా. అట్లాగే నాయకత్వ శైలులను వివరించండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ అనేటటువంటిది ఈ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అట్లాగే డిఫరెన్స్ బిట్వీన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, మీకు లెసన్ సబ్జెక్ట్ టైటిలే అది, లీడర్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించి. దీని మీద నాయకత్వం మరియు నిర్వహణ, లీడర్షిప్ అంటే నాయకత్వం మరియు మేనేజ్మెంట్ అంటే నిర్వహణ తెలుగులో అనమాట. ఆ విధంగా క్వశ్చన్ రావచ్చు. అట్లాగే హౌ డు లీడర్స్ షేడ్ త్రూ ద సిచ్యువేషన్, గివ్ ఎనీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద కరెంట్ సినారియో, నాయకుల పరిస్థితిని ఎలా అధిగమించాలి, ప్రస్తుత దృశ్యం నుంచి ఏదైనా ఒక ఉదాహరణ ఇవ్వండి. మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. అట్లాగే ఏదైతే సిగ్నిఫికెన్స్, ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్కు సంబంధించి ఎమ్యూనరేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ అని చెప్పి. ఎథిక్స్ అనేటటువంటిది ఇక్కడ నైతికత, అట్లాగే వ్యక్తిగత జీవితంలో
ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశం మీద క్వశ్చన్ వస్తుంది. అట్లాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించిన దాంట్లో కూడా చూడండి, ఇక్కడ వివిధ రకాల నాయకత్వ శైలులను తెలపండి అనేటటువంటిది అదే. అట్లాగే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ అనేటటువంటిది కూడా అదే. లిస్ట్ అవుట్ ద టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైనర్షిప్ అనేటటువంటిది కూడా మరొక క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్, ఇది కూడా గుర్తుంచుకోండి. అట్లాగే హౌ డూ యూ కంపేర్ ద ఆర్టిఫిషియల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, హౌ దోస్ టూ కెన్ సింథటైజ్డ్ అనేటటువంటిది, ఏదైతే మీరు కృత్రిమ మరియు మానవ మేధస్సుని ఎలా పోల్చారో ఆ రెండింటిని సంశ్లేషణ చేయండి అని చెప్పి ఇక అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అట్లా హ్యూమన్ ఇంటెలిజెన్స్ని సింథటైజ్డ్ చేయమంటేనే క్వశ్చన్ వస్తుంది అనమాట. విత్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ట్రాన్స్ఫార్మ్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్. సవాళ్ళ నుంచి మనం సొంత ఉదాహరణ ఇవ్వండి, ఛాలెంజెస్ నుంచి ఆపర్చునిటీస్కి, సవాళ్ళను అవకాశాలుగా ఎట్లా మార్చుకోవాలనో మీ సొంత ఉదాహరణ ఇవ్వండి అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే రైట్ డౌన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మోరల్స్ అండ్ ఎథిక్స్కి సంబంధించి ఇక్కడ నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పిన కదా, ఎథిక్స్ ప్రొఫెషనల్ అనేటటువంటిది. ఈ మోడల్లో లీడర్షిప్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇందులో ఎథిక్స్ని పాటించాలి, నైతికతను పాటించాలి అనేటటువంటి అంశం మీద ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక వీటి ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. లీడర్షిప్ అంటే ఏంటి, అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే మీకు తెలుగులో మొదట చెప్పడానికి ప్రయత్నం చేస్తా. లీడర్షిప్ అంటే మనం ఎంచుకున్నటువంటి దారి లేదా మనం ఎంచుకున్నటువంటి గోల్, ఆ గోల్కి ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి లేదా మార్గదర్శనం చేసేటటువంటి వ్యక్తి లీడర్షిప్. దాన్ని లీడర్లు వాళ్ళందరూ కలుపుకుంటేనంటే ఆ విధానాన్ని లీడర్షిప్ అని అంటాం. ఇక్కడ మేనేజ్మెంట్ అంటే నిర్వహణ. మనము ఒక హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాం, ఒక బస్సు ఎక్కాలి, ఒక ట్రైన్ ఎక్కాలి, ఇట్లా వెళ్ళాలి అని చెప్పి మేనేజ్మెంట్ చేస్తూ మన ఇంట్లో చెప్తుంటారు కదా మమ్మీ డాడీ, అట్లా మేనేజ్మెంట్ అనమాట. ఒక సంస్థ చేయొచ్చు, ఇప్పుడు ఒక సినిమా అయితే ఒక ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది. అట్లాగే ఒక ఎంటర్ప్రైనర్ అవుతుందంటే అందులో పనిచేస్తున్నటువంటి బోర్డు మెంబర్లు చేయొచ్చు. ఒక స్కూల్ అవుతుందంటే ప్రిన్సిపల్, మిగతా సార్ వాళ్ళు చేయొచ్చు. లేదు ఒక కాలేజ్ ఉంటుందంటే అక్కడ ఇంకా ల్యాబ్ వాళ్ళు కావచ్చు, ఆ విధంగా చేయొచ్చు. అట్లాగే ఒక హాస్పిటల్ ఉంటే దాంట్లోన స్కానింగ్ డిపార్ట్మెంట్ ఒకవైపు, అట్లాగే మన ఇంత ఉమెన్ బాడీలో మన ఎవరికి ఏదైతే హెడ్కి ఒక డాక్టరు, హార్ట్కి ఒక డాక్టర్ ఇట్లా ఉంటారు కదా, అందులో అందరిని కలిపి చేసేదాన్ని నిర్వహణ, మేనేజ్మెంట్ అంటాం. ఇందులో వ్యక్తి అనేటటువంటి వాడు కామన్ కాదనమాట. ఇందులో సంస్థ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఇందులో పర్సన్ అనేటటువంటిది ఇది డెఫినేషన్ కాదు. లీడర్షిప్లో ఖచ్చితంగా ఒక పర్సన్ ఉంటాడనమాట. ఇందులో లీడర్షిప్లో మనిషి ఉంటాడు, మేనేజ్మెంట్లో మనిషి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రెండింటిని కంపారిజన్ ఎందుకు ఇస్తున్నాం అంటే లీడర్షిప్కి మేనేజ్మెంట్ అనేది చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ప్రతి లీడర్ ముందుకు వెళ్ళాలంటే, తన గోల్ సెట్టింగ్లోకి వెళ్ళాలంటే తను మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలన్నమాట దానికి సంబంధించి. అట్లాగే వాటి నిర్వచనాలు, డిఫరెన్స్ బిట్వీన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ నుంచి కంప్లీట్గా ప్రతి క్వశ్చన్ని నేను ఇంతవరకు చెప్పినటువంటి 15 క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా. ఇది ఒక 25-30 నిమిషాలు ఉండేటటువంటి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో కన్నా మంచి వీడియో మీకు యూట్యూబ్లో ఎక్కడ ఖచ్చితంగా దొరకదు. మీరు ఎట్లయితే పాస్ అవుతారు అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీపీటీని నా సొంతంగా నేను తయారు చేసినటువంటి ఈ బుక్ అనమాట ఇది. హూ ఈజ్ ఏ లీడర్, అట్లాగే వాట్ ఈజ్ మేనేజ్మెంట్, ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ హూ ఈజ్ ఏ లీడర్ అంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నారు కాబట్టి హూ ఈజ్ అంటునని మనం మెన్షన్ చేసినాం. వాట్ ఈజ్ మేనేజ్మెంట్ అంటే అది ఒక నిర్వహణ, ఒక ఆబ్జెక్టివ్ టైప్, ఒక సంస్థన, ఒక వ్యక్తి, ప్రతిదీ అందులో అన్నీ రావచ్చు అనమాట. ఆ విధంగా ఏ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్. ఇందులో ఒక లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు, ప్రభావితం చేస్తుంటాడు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది సమూహానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఏ గోల్. తన గోల్ సెట్టింగ్లో తను ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తి లీడర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక లక్ష్యం సాధించే దిశగా వ్యక్తుల సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి నాయకుడు. అందువలన నాయకత్వం అనేది ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తుల సమూహాన్ని ప్రభావితం చేసేటటువంటి ప్రక్రియ. ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్
టు అచీవ్ ఏ కామన్ గోల్. అందులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక గ్రూప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక కామన్ గోల్ని చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిండు. అతని గోల్ ఏంటి? తెలంగాణ సాధన అనేటటువంటిది. అతని కార్యకర్తలు అనేటోళ్ళు ఎట్లుంటారు? ఆ నాయకుడికి సంబంధించినటువంటి కార్యకర్తలు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా కామన్ గోల్తోనే ప్రయాణం చేస్తుంటారు అనమాట. ఇట్లా లీడర్కి సంబంధించి అది రాజకీయం పొలిటికల్లో ఉండొచ్చు, లేదంటే ఏదైనా కంపెనీలో ఉండొచ్చు, లేదంటే ఏదైనా హాస్పిటల్ వ్యవస్థల్లో ఉండొచ్చు, లేదంటే ఏమైనా సినిమా ప్రొడక్షన్లో ఉండొచ్చు, ఏదైనా కేటగిరీలో కావచ్చు. లీడర్ ప్రతి దాంట్లో ఉంటాడు. వాళ్ళు అన్నిటిలో ముందుకు వెళ్ళాలి, ఆ కామన్ గోల్ రీచ్ కావాలంటే ఒక మేనేజ్మెంట్ కావాలన్నమాట. మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ పీపుల్ అండ్ అదర్ రిసోర్స్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మనం ఏదైతే కామన్ గోల్ ఎంచుకున్నామో దానికి ముందుకు వెళ్ళాలంటే, దాన్ని అచీవ్ చేయాలంటే దానికి ఏమేమి కావాలి, రీసోర్సులు ఏమేమి కావాలి, వాటన్నిటిని కోఆర్డినేట్ చేసేటటువంటి వ్యక్తి లేదా సంఘం లేదా ఒక సంస్థ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నిర్వహణ అనేది సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి వ్యక్తులు మరియు ఇతర వనరులు సమన్వయం చేసేటటువంటి ప్రక్రియ అని గుర్తుంచుకోండి సింపుల్గా. ఇక్కడ నాయకత్వము అట్లాగే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే లీడర్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది చూడండి. లీడర్షిప్ అనేటటువంటి వ్యక్తి ఫోకస్ ఆన్ పీపుల్, మనుషులను సమన్వయం చేసుకోవాలంటే కామన్ పీపుల్ని వాళ్ళందరికీ ఆ గోల్ వైపు చేసుకోవాలి. అట్లాగే క్రియేట్ ఏ విజన్, తను ఏం సాధించాలనుకున్నాడో దానికి ఒక విజన్ ఉండాలి. లుక్స్ ఇన్ టు ద ఫ్యూచర్, తన వైపుకు ఆ భవిష్యత్తును చూపించగలగాలి. అట్లాగే ఎంపవర్స్, దానికి శక్తి సామర్థ్యాలను తెలియజేయగలగాలి. డెవలప్స్ చేంజ్, తన రోజు దాంట్లో మార్పులు తీసుకురావాలి. అట్లాగే యూజెస్ ఇన్ఫ్లుయెన్స్, తన మాటల ద్వారా లేదా డబ్బు ద్వారా లేదంటే తన వద్ద ఉన్న స్కిల్ ద్వారా ప్రభావితం చేయగలగాలి ఒక సెట్ ఆఫ్ గ్రూప్ పీపుల్ని. ఒక కామన్ పర్సన్ ఒక పీపుల్ని, కొంతమంది పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక కామన్ గోల్కు తీసుకెళ్ళాలి. ఆ కామన్ గోల్కు తీసుకెళ్ళాలంటే తను ఇప్పుడు ఏదైనా మనీ పర్పస్గా మేనేజ్మెంట్ చేయాలన్నా, టైం పర్పస్గా మేనేజ్మెంట్ చేయాలన్నా, అవన్నీటటువంటివి ఇది మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఫోకస్ ఆన్ థింగ్స్, ఇందులో వస్తువుని చేస్తుంది. ఇప్పుడు ఒక లీడర్ ఒక బహిరంగ సభ పెట్టి స్పీచ్లు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి పీపుల్ని అందరినీ గ్యాదర్ చేయాలంటే కార్లనో బైక్లనో బస్సులోనో పెట్టాలి. కాబట్టి ఫోకస్ ఆన్ ద థింగ్స్, ఆ బస్సులో వాటి గురించి ఆలోచన చేయాలి. అట్లాగే ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్కు సంబంధించి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఫోకస్. అట్లాగే ప్రతి ఒక్కరిని, ఒకరు ఎక్కువ పని చేసి ఒకరు తక్కువ పని చేసి ఇంకొంచెం ఒకరు అత్యుత్సాహం చూపించవచ్చు, అందులో కంట్రోల్ చేయాలి. ఆ విధంగా వీటన్నిటికి సంబంధించి నాయకత్వం లీడర్షిప్కు సంబంధించినటువంటి అంశం. ఇక మనం మొదట లీడర్షిప్ క్వశ్చన్లు తెలుసుకుందాం, తర్వాత మేనేజ్మెంట్ క్వశ్చన్లు తెలుసుకుందాం. మన పేపర్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి అనేటటువంటి, అందులో మీకు లీడర్షిప్ స్కిల్స్ తెలవాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ తెలవాలి. లీడర్షిప్ స్కిల్స్కి సంబంధించి చూడండి, ప్రాథమిక నైపుణ్యాలు, బేసిక్ లీడర్షిప్ స్కిల్స్ ఏంటి, ఒక పర్సన్ ఇంకో వేరే వాళ్ళని సమ్ గ్రూప్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే తను మోటివేషన్ చేయగలగాలి. నాతో వచ్చేదెవరు, నాతో ఉండేదెవరు అని చెప్పి బాహుబలి లేక బాగా మోటివేషన్ చేయగలగాలి. అట్లాగే టీం వర్క్ చేయించగలగాలి. అట్లాగే నెగోషియేషన్ చేయగలగాలి. నెట్వర్కింగ్, టైం మేనేజ్మెంట్ని చేయగలగాలి ఒక లీడర్ అనేటటువంటి వ్యక్తి. ప్రేరణ, టీం వర్క్లు, నెట్వర్కింగ్, సమయపాలనని స్కిల్స్ మీదనే క్వశ్చన్లు అనేటటువంటి ప్రతిది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉంది చూడండి, ఏదైతే ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా ఎట్లా మార్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ జర్నీలో ఓడిపోయినరు, మళ్ళీ ఇప్పటివరకు అయితే మళ్ళీ గెలవగలిగినారు కదా. ఎక్కడ ఓడిపోయామో అక్కడనే మళ్ళీ నిలదొక్కుని మనం కృంగిపోకుండా మనం ముందుకు వెళ్ళడం, ప్రయాణం చేస్తూ మన టీముని బిల్డ్ చేసుకోవడమే లీడర్షిప్ లక్షణాలు అనమాట. మీరు బిజినెస్గా తీసుకుంటున్నట్టే మల్లికా శ్రీనివాసన్ ఏదైతే టాఫే కంపెనీ పర్గోజన్ ట్రాక్టర్లో మొత్తం డౌన్ఫాల్ అయిన తర్వాత ఎదిగి ఇప్పుడు ట్రాక్టర్ ఇండస్ట్రీలో గొప్పగా ఎదిగినటువంటి స్త్రీ మల్లికా శ్రీనివాసన్ అని. లీడర్షిప్ అనేటటువంటిది ప్రతిదానికి క్వశ్చన్ ఎట్లా వచ్చినా లింకప్ అయ్యే విధంగా కాన్సెప్ట్ చెప్తున్నా. ప్రతి కాన్సెప్ట్ని డెప్త్గా వినండి. విన్న తర్వాత మీ నోట్స్లో కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్వశ్చన్లో ఎక్కడైనా ఎగ్జాంపుల్స్తో అడిగినారు అనుకోండి, మీకు ప్రజెంట్ సినారియోలో ఏది గుర్తుంటే దాన్ని రాయండి. బేసిక్ స్కిల్స్ అనేటటువంటి లీడర్షిప్ అనేది బలహీనంగా ఉన్నదాన్ని బలంగా తీసుకురావడానికి లీడర్ అనేటటువంటి వ్యక్తి ఈ విధంగా ఇవన్నిటిని ఈ స్కిల్స్ని పాటించాలి. లీడర్షిప్ స్టైల్స్కి సంబంధించి కొందరు మంచిగా చెప్పే వాళ్ళు ఉంటారు అనమాట.
అట్లాగే కొందరు బాగా వినే లీడర్లు ఉంటారు అనమాట, కొందరు బాగా రాసే వాళ్ళు ఉంటారు అనమాట, ఇంకొంతమంది లీడర్లు బాగా కమ్యూనికేట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. వీటన్నిటిని మీ సొంత మాటల్లో కూడా ఒక లీడర్ ఎట్లా ఒకరికి బాగా పేరు ప్రతిష్టలు ఉంటాయి కాబట్టి అతను చాలామందిని ప్రభావితం చేయగలుగుతాడు. ఇంకొకడు ఎక్కువ రైటింగ్ మంచిగా ఉంటుంది అనుకో, అతను ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తుంది అనుకో, అతని చుట్టూ ఇంకా అసిస్టెంట్ రైటర్లను పెట్టుకోవాలంటే అతను ఒక లీడర్షిప్ని తీసుకుంటున్నాడు అనమాట. అక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్న అనుకుందాం, అతనికి ఎక్కువ పరిచయాలు ఉండడం చేత ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి అనుకుందాం, ఫోటోలో వెడ్డింగ్ ఏదో ఒక ఆర్డర్లు వస్తుంటాయి. దానికి సంబంధించి లీడర్షిప్ స్కిల్స్ అనేటటువంటివి తన వద్ద ఎక్కువ ఉన్నాయి, ఏ విధంగా తనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అట్లా నాయకత్వం వహిస్తుంటాడు అనమాట. ఇది లీడర్షిప్ స్కిల్స్కి సంబంధించినటువంటిది. ఇక నాయకుడు ఎవరు, హూ ఈజ్ ఏ లీడర్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ ఎఫెక్టివ్ లీడర్, సమర్థవంతమైన నాయకుని లక్షణాలు ఏమిటి. ఇక్కడ సమర్థవంతమైనటువంటి నాయకుని లక్షణాలు అనేటటువంటిది మీ సొంత మాటల్లోనే రాయొచ్చు, అది మీ ఇండివిజువల్ ఒపీనియన్ అనమాట. ఏ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్. thus leadership is a process whereby an individual influence a group of individuals to achieve a common goal. ఒక లక్ష్యం సాధించే దిశగా వ్యక్తుల సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి నాయకుడు. అందువలన నాయకుడు అనేటటువంటిది ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తుల సమూహాన్ని ప్రభావితం చేసేటటువంటి ప్రక్రియ అనమాట. ఒక లీడరు ఒక కామన్ గోల్ని ఎంచుకొని ఆ కామన్ గోల్కు అతనిలాగా ఆలోచించేటటువంటి సెట్ ఆఫ్ పీపుల్ని ఏకం చేసి తను ప్రభావితం చేస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తే లీడర్. ఇక ఆ దాంట్లో ఎఫెక్టివ్ లీడర్ అనేటటువంటి వ్యక్తి, ఇప్పుడు మీకు సమర్థవంతమైనటువంటి నాయకుని లక్షణాలు ఏంటంటే మంచిగా మోటివేషన్ చేయగలగాలి, మంచి మేనేజ్మెంట్ చేయగలగాలి, మంచిగా టైం మేనేజ్మెంట్ ఉండాలి, మనీ మేనేజ్మెంట్ ఉండాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలన్నమాట. దానికి సంబంధించి మీ సొంత మాటల్లో కూడా అవి రాయొచ్చు అనమాట. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్, విచ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ ఎఫెక్టివ్ అకార్డింగ్ టు యూ. నాయకత్వం యొక్క విభిన్న శైలులు ఏమిటి, మీ అభిప్రాయం ప్రకారం ఏ నాయకత్వ శైలి ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ అని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ ప్రజాస్వామ్య నాయకత్వం, డెమోక్రాటిక్ లీడర్షిప్, అట్లాగే నిరంకుశత్వ లీడర్షిప్, అట్లాగే లైసర్ ఫెయిల్ లీడర్షిప్, అట్లాగే ఇక్కడ ఈ లైసర్ ఫెయిర్ అంటే అక్కడ ఒక పర్సన్కి సంబంధించి సూచించినటువంటి లీడర్షిప్ అనమాట. అట్లా నేమ్స్ ఉన్నాయి. అట్లాగే వ్యూహాత్మక, పరివర్తన, కోచింగ్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా లీడర్షిప్ స్టైల్స్ అనేటటువంటి. మీ సొంత మాటల్లో కూడా ఒక వ్యక్తి పొలిటికల్లో ఉండేటటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యవంతంగా ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక, ఎందుకంటే ఒక హాస్పిటల్ వ్యవస్థ ఉందనుకో, ఆ కింద ఉన్నటువంటి జనాలందరినీ నిరంకుశత్వంగా చూస్తుంటాడు, ఎందుకంటే మెడికల్లో ఎక్కువ డబ్బులు సంపాదించడానికో దేనికో ఒక రకంగా అతను లీడర్షిప్గా ఉన్నాడంటే అతను బాగా డబ్బులు ఉండి హాస్పిటల్ పెట్టింటాడు, తన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ నిరంకుశత్వంగా చూస్తుంటాడు అనమాట. ఈ విధంగా లీడర్షిప్ స్టైల్స్ అనేటటువంటి డిఫరెంట్గా ఉంటాయని చెప్పి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే అసలు నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ లీడర్కు ఉండాల్సినటువంటి ట్రేడ్స్ అంటే ఏంటి, నాయకత్వ లక్షణాలు ఏంటి అనేటటువంటిది ఇది ఒక టాపిక్. క్వశ్చన్ అనేది ఏ విధంగా వచ్చినా కూడా మీరు రాసే విధంగా చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్ ఫస్ట్లోనే ఏమొచ్చింది, ఒక వ్యక్తి పుట్టుకతో నాయకుడు కాలేడు కాబట్టి దానికి సంబంధించినటువంటి చూడండి, నాయకత్వం మరియు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, నాయకత్వం అంటే ఏమిటి, నాయకత్వం ఎందుకు అవసరం, మీరు ఎవరిని ఆదర్శ నాయకుడిగా భావిస్తారు, ఇటువంటివి అన్ని క్వశ్చన్లు అనమాట. వీటన్నిటికి సంబంధించి పుట్టుకతో ఎవరు సృష్టించబడలేరు ఇవన్నీ ఉంటాయి. ట్రేడ్స్ అండ్ మోడల్స్ ఆఫ్ లీడర్షిప్కు సంబంధించినటువంటి లక్షణాలకు సంబంధించి ఒక లీడర్ ఉన్ననుకో అతనికి ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి, స్వీయ ప్రేరణ ఉండాలి, అట్లాగే హ్యూమానిటీ ఉండాలి, అట్లాగే చాలా ఉన్నాయి కదా ఇక్కడ మీకు స్క్రీన్ మీద వస్తున్నట్లు తనకు సెల్ఫ్ అవేర్నెస్ కావచ్చు, అట్లాగే రెస్పెక్ట్ కావచ్చు, లెగసీ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అకంప్లిష్మెంట్స్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, మెయిన్గా ప్యాషను, ఇట్లాంటి హానెస్ట్గా పనిచేయడం కావచ్చు, అంటే సమగ్రత, వినూత్నం, వినయం, అప్పగించే సామర్థ్యం, నిజాయితీ, ఇతరుల పట్ల శ్రద్ధ, ఇవన్నీ ఒక నాయకుడు ఎట్లుంటే మంచిదని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంటే ఇప్పుడు మీరేం రాస్తారు, మీరు పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్న ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు, అతను మంచి సమయపాలన ఉండాలి, అందరినీ రెస్పెక్ట్గా చూడాలి, అతను అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అతను మనీ మేనేజ్మెంట్ చేయాలి, అతను ఎప్పుడు నిరాశకు నిస్పృహ కోల్పోకుండా సెల్ఫ్
సెల్ఫ్ మోటివేట్ అయి ఉండాలి, హ్యుమానిటీ ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్, అతను సంస్కారవంతుడై ఉండాలి. ఇట్లాంటివన్నీ ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక పుట్టుకతో లీడర్లు అవుతారా కాలేరు అనేది మీ సొంత మాటలకే వదిలేస్తున్నా. పుట్టుకతో లీడర్లు రాయేటట్లు ఉంటేనంటే ఎన్టీఆర్ కొడుకులందరూ ఇప్పుడు ఏదైతే చీఫ్ మినిస్టర్ అవుతున్నారు, లేదా మన్మోహన్ సింగ్ వాళ్ళ సంతతి ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు. ఇట్లా సంబంధించి పుట్టుకతో ఎవరు ఎట్లయినా కాలేరు. ఎందుకంటే వాళ్ళు నాయకత్వ లక్షణాలను నిరూపించుకొని వాళ్ళు సమర్థవంత నాయకుడు అయితేనే అప్పుడే అతను లీడర్గా ఎమర్జ్ అవుతుంటాడు అనమాట. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ లీడర్షిప్కు సంబంధించి వినూత్న నాయకత్వ లక్షణాలు అని చెప్పి క్వశ్చన్ అనమాట. డిఫరెంట్గా ఉండేటటువంటివి ఏంటి? గైడెన్స్ ఉండాలి, అట్లాగే గ్రౌండ్ బ్రేకింగ్, కంట్రోల్, నోవెల్, డైరెక్షన్, మోడ్రన్, ఇన్నోవేటివ్, ఇట్లా ఉన్నాయి కదా క్వశ్చన్లు. ఇన్నోవేటివ్ అంటే కొత్తగా ఆలోచించగలగాలి, గైడెన్స్ మార్గనిర్దేశనం చేయగలగాలి, అట్లాగే గ్రౌండ్ బ్రేకింగ్ దాన్ని కంట్రోల్లో పెట్టుకునే విధంగా కంట్రోల్ ఉండాలి. ఇక్కడ నోవెల్ అంటే పదం పరిశోధనాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది. అట్లాగే డైరెక్షన్, తను ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు వెళ్ళగలగాలి. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించే మళ్ళీ క్వశ్చన్, హూ ఈజ్ యాన్ ఐడియల్ లీడర్ అకార్డింగ్ టు యూ అని చెప్పి క్వశ్చన్ ఎట్లా వచ్చినా అని కూడా మంచి నాయకుని యొక్క లక్షణాలను సంబంధించి మీరు ఈ విధంగా రాయాలి. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంతసేపు చెప్పింది లీడర్షిప్కు సంబంధించి, ఇప్పుడు నెక్స్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. వాట్ ఈజ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ పీపుల్ అండ్ అదర్ రీసోర్స్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో రీసెర్చ్ కావచ్చు, పీపుల్స్ని కోఆర్డినేట్ చేయడమే నిర్వహణ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక పుస్తకాల ప్రదర్శన ఉందనుకోండి, ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి తేవాలి, ఎన్ని సెల్ఫ్లు పెట్టాలి, అందులో ఎక్కడెక్కడ ఎన్ని స్టాల్స్ పెట్టాలి, వాటిలో పుస్తకాన్ని ఏ కేటగిరీలో ఎక్కడెక్కడ పెట్టాలి అని ఇట్లా మేనేజ్మెంట్ మనం చేయడం అనమాట. మన ఇంట్లో కూడా మమ్మీ డాడీ ఇంట్లో మన సరుకులే అనుకోండి, ఎగ్జాంపుల్ ఇంట్లో తినడానికి రైస్ ఉన్నాయా, ఆయిల్ ఉందా, ఇట్లాంటివన్నీ మేనేజ్మెంట్ చేసుకోవడం అనమాట మన వ్యక్తిగత జీవితంలో. నెక్స్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి ఖచ్చితంగా మీరు రాయాల్సినటువంటిది, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ రాయడం తప్పనిసరి. నిర్వహణ, ప్రణాళిక నైపుణ్యాలకు సంబంధించినటువంటిది. ప్రతి మేనేజ్మెంట్ చేసేటటువంటి లీడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతనికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఖచ్చితంగా ముందస్తు ప్లానింగ్ ఉంటేనే ఖచ్చితంగా గుడ్ లీడర్ అవుతాడు. అట్లాగే ఆర్గనైజింగ్ చేయగలగాలి, అందరినీ సమన్వయం చేయగలగాలి. కోఆర్డినేటింగ్ అంటే కూడా సేమ్ మీనింగే. అట్లాగే డైరెక్టింగ్, అట్లాగే లీడర్షిప్, రెస్పాండింగ్ టు ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా ఈ 6th చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్న పనిలో, మనం వెళ్తున్న దారిలో మనం చేస్తున్నది నిజమేనా, మనం చేస్తున్నది రైటేనా రాంగ్ అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకోగలగాలన్నమాట. తీసుకున్నప్పుడే మనం ఎఫెక్టివ్ లీడర్గా ఎమర్జ్ అవుతుంటాం అనమాట. ఇది మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి. సెల్ఫ్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు యాన్ ఇండివిజువల్ ఎబిలిటీ టు రెగ్యులర్ అండ్ కంట్రోల్ దేర్ ఎమోషన్స్, బిహేవియర్ అండ్ థాట్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్. మీకు క్వశ్చన్ కూడా ప్రొఫెషనల్ గోల్స్, పర్సనల్ అని ఈ విధంగా ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి సంబంధించి ఇది ఇక్కడ స్వీయ నిర్వహణ అనేది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి వారి భావోద్వేగాలు, ప్రవర్తనలు మరియు ఆలోచనలను నియంత్రించే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది ఆరోగ్యంగా మరియు స్థిరంగా జీవించడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, ఒత్తిడిని నిర్వహించడానికి మరియు సమతుల్య జీవితాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతించే అనేక నైపుణ్యాలను కలిగి ఉంటుందని నిర్వచనం అన్నమాట. దీంట్లో సమయపాలన, టైం మేనేజ్మెంట్, ఎమోషన్ అనేటటువంటి, ఇందులో సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, నీలో ఉన్నటువంటి ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో మేనేజ్మెంట్ చేస్తున్నావు, నీకు ఇంటి పర్సనల్ లైఫ్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒక భార్యాభర్తలే ఉందనుకుందాం, అతనికి భార్య వదిలేసి వెళ్ళింది అనుకుందాం, అతను అక్కడికి సంస్థలకు పోయి ఆ పర్సనల్ లైఫ్ విషయాలను తీసుకొచ్చి ఇక్కడ మేనేజ్మెంట్లో ర్యాంక్ చేస్తే ఆ సంస్థ మొత్తానికే నాశనం అయిపోతుంటుంది అనమాట. ఇట్లా సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి ఇది కూడా టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఇటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, లిస్ట్ అవుట్ ద టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైనర్షిప్. చాలాసార్లు వచ్చినటువంటిది ఎంటర్ప్రైనర్షిప్ వ్యాపార రకాలను తెలపండి అని. క్వశ్చన్ ఏం లేదు, వ్యాపార వ్యవస్థాపక రకాలను తెలపండి అని చెప్తున్నాను అనమాట. మీ సొంత మాటల్లో రాసే క్వశ్చన్ ఇది కూడా. ఎంటర్ప్రైనర్షిప్ అట్లాగే సోషల్ ఎంటర్ప్రైనర్షిప్ ఇట్లా కొన్ని ఉంటాయి. అంటే నువ్వు ఏదన్నా ఒక కంపెనీ ఉందనుకో, అది సాంకేతికంగా పెడుతున్నావా, లేదంటే సామాజికంగా పెడుతున్నావా,
పర్యావరణ పరంగా పెడుతున్నావు, సాంస్కృతిక పరమైనటువంటి కంపెనీ పెడుతున్నావు, దేని పరంగా పెడుతున్నావు, నువ్వు దేనిని ఎస్టాబ్లిష్ చేస్తున్నావు అనేటటువంటి కంపెనీలు ఎన్ని రకాలు ఉంటాయని మీ సొంత మాటల్లో కూడా గుర్తుంటాయి కదా. ఒకడు కంప్లీట్గా టెక్నాలజీ కంపెనీ పెడతాడు, ఇంకొకడు పుస్తకాల కంపెనీ ప్రింటింగ్ బుక్స్ వాటికి నోట్స్లకు సంబంధించి పెడతాడు, ఇంకొకడు ఏదో క్లాత్కి సంబంధించినటువంటిది పెడతాడు, ఇంకొకడు పర్యావరణకు దగ్గరలో ఉండేటటువంటి ఎకాలజీకి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే దాన్ని తయారు చేయడానికి పెడతాడు అనమాట. ఇక్కడ ఎంటర్ప్రైనర్షిప్ అంటే టెక్నికల్గా ఉందా ఎట్లా ఉంది అనేటటువంటి అంశం అనమాట. ఈ విధంగా ఈ 10 పాయింట్లను మీరు రాస్తేనంటే సరిపోతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కడికక్కడ కావాలంటే. అట్లాగే రైట్ డౌన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఇన్ పర్సన్స్ లైఫ్ ఇన్ ప్రజెంట్ సినారియో. ప్రస్తుత దృష్టాంతంలో ఒక వ్యక్తి జీవితంలో నైతికత మరియు నైతికత యొక్క ప్రాముఖ్యతను రాయండి. ఎథిక్స్ మోరల్స్ అనేటటువంటి ఇక్కడ నైతికత యొక్క ఏదైతే ప్రాముఖ్యతను రాయండి అని. మీనింగ్ ఏంది, ఎథిక్స్ మీనింగ్ ఏంది? ఎథిక్స్ రిఫర్స్ టు ద రూల్స్ దట్ ఏ సోషల్ సిస్టమ్ ప్రొవైడ్ అస్ విత్ అనేటటువంటిది. అట్లాగే మోరల్ అంటే మోరల్ ఆర్ ఓన్ ప్రిన్సిపుల్స్ అనేటటువంటివి. ఇక్కడ ఎథిక్స్ సామాజిక నైతిక బాధ్యతలకు సంబంధించినటువంటివి. ఒక కంపెనీలో కావచ్చు, ఒక వ్యవస్థలో కావచ్చు, ఎట్లా ఉంటే అంటే ఎంత విద్యలు చదువుకున్నా సరే సంస్కారం ఉండాలని మనల్ని అంటుంటారు కదా, దానికి సంబంధించి ఎథిక్స్ ఎట్లా ఉండాలి, మోరల్స్ వాల్యూస్ ఎట్లా ఉండాలి. ఆ మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ ఉన్నప్పుడే మనం సమాజం చేత రెస్పెక్ట్ని తీసుకొని ఉండగలుగుతాం. అప్పుడే మనం మనకంటూ సర్కిల్ పెరగడం చేత మేనేజ్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండడం చేత మన ఎంటర్ప్రైనర్షిప్ అనేటటువంటిది ముందుకు వెళ్తుంది. ప్రతి సంస్థకు ఒక ఏదైతే లోగో కావచ్చు, ఒక నేమ్ కావచ్చు, ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఎథిక్స్ మోరల్స్ని పాటిస్తూ పక్క కంపెనీలను ఇంకొక వ్యవస్థలని గౌరవించినప్పుడే అది కూడా ముందుకు వెళ్ళడానికి, కాంట్రవర్సీ లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ డూ యూ కంపేర్ ద ఆర్టిఫిషియల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనకి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ టెక్నాలజీ అట్లాగే అంటే కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, మనిషి మేధస్సుకు సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు. ఇందులో తేడాలు ఏంటి అనేటటువంటిది క్వశ్చన్. మెయిన్గా ఒకటే ఒక క్వశ్చన్, ఈ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఏం చేసినా సరే ఒకటి ఎమోషన్స్ని సాధించలేదు, 2 హ్యుమానిటీని సాధించలేదు. ఇది ఖచ్చితంగా మిషన్, ఇది మనిషి, కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ చూడండి ఎమోషనల్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక మెషిన్ కాబట్టి మెషిన్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోగలిగితే, మనం ఎట్లా ప్రాసెసింగ్ చేసుకోగలిగితే అట్లనే ఉంటుంది అనమాట. అట్లాగే ఎర్రర్స్ అనేటటువంటివి ఖచ్చితంగా తక్కువ ఉంటాయి. దేంట్లో ఈ ఇంటెలిజెన్స్లో ఖచ్చితంగా అది ఏదైనా లెక్కింపు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు తక్కువ, లో ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్. కానీ మనిషి చేస్తున్నప్పుడు అది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎబిలిటీ, అతను థింక్ చేస్తున్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. తప్పులు కూడా జరగవచ్చు, లేదంటే మంచి కూడా జరగవచ్చు. దేని పరంగా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఇవి లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి ఆన్సర్లకు సంబంధించి ప్రతిదీ కూడా మీరు ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు డ్యామ్ షూర్గా ఇవే వస్తాయి. వీటిని చదివితేనంటే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఖచ్చితంగా నేను ఎక్కడ ఇంతవరకు సబ్స్క్రైబ్ కూడా అడగలేదు. మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంతకంటే ఉత్తమమైన వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చేస్తున్నంటే నేను ఒక రోజు మొత్తం కష్టపడుతుంటాను. ఈ పీపీటీలు ఇవన్నీ చేయడం ఎంత కష్టమైన పని, మీరు ఇంతసేపు ఆ ఎఫర్ట్స్ చూసే ఉంటారు. ఇంకా నార్మల్గా నేను కూడా పీడిఎఫ్లో ఏదో ఒక పుస్తకాన్ని ఒక 100 రూపీస్ కొని దాన్ని డాక్యుమెంట్ స్కానర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అట్లయినా అని కూడా వ్యూస్ వస్తాయి. కానీ అట్లా చేయకుండా మీకు ఏ విధంగా కావాలనో, ఏ శైలిలో కావాలనో ఆ శైలిలో చెప్పడానికి ఈ విధంగా కృషి చేస్తున్నానని చెప్పగలుగుతా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.